హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనోజ్. ప్రస్తుతం మేమైతే ఒక 4 days ట్రిప్ అయితే బయలుదేరాము. షిరిడి, త్రయంబకేశ్వరం, నాసిక్, కుదిరితే నాసిక్ కూడా చూస్తాము. ఆ చుట్టుపక్కల ఇంకా హరిహర ఫోర్ట్ కానీ, బ్రహ్మగిరి ఫోర్ట్ కానీ ఇవైతే చూడాలనుకుంటున్నాము. అందరం కలిసి మేమైతే ఇప్పుడు మెట్రో స్టేషన్కి వచ్చాము. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళి బేగంపేట రైల్వే స్టేషన్, అక్కడ నుంచి మేమైతే షిరిడి వెళ్తాం. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్పు. తక్కువ బడ్జెట్లోనే వెళ్ళిపోతున్నాం. మేమైతే ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా ట్రైన్ బుక్ చేసుకున్నాం ప్రశాంతంగా. డైరెక్ట్ షిరిడీకి ట్రైన్లు చాలా తక్కువ ఉన్నాయి. ప్లస్ షిరిడీలో చాలా తక్కువ ఆగుతున్నాయి ట్రైన్లు. అన్ని ట్రైన్లు ఆగట్లేదు. ఇప్పుడు హైదరాబాదు లేదా వైజాగ్, విజయవాడ ఇటు నుంచి వచ్చేటప్పుడు షిరిడీలో ఎక్కువ ట్రైన్లు ఆగట్లేదు. 99% నాగర్సోల్లో ఆగుతున్నాయి. అక్కడ నుంచి మళ్ళీ షిరిడి ఇంకో 1 hour జర్నీ. కాబట్టి అక్కడే మనకి క్యాబ్ ఫెసిలిటీ కానీ లేకపోతే వెహికల్స్ కానీ బాగా ఎక్కువ ఉంటాయి నాగర్సోల్లో. మనం ట్రైన్ ఎక్కేసి నాగర్సోల్లో దిగామంటే అక్కడ నుంచి వెహికల్ మాట్లాడుకొని వెళ్ళిపోవటం. వెహికల్లో జనాలు ఉండేదాన్ని బట్టి కూడా రేట్ ఉంటుంది. ఎందుకంటే వెహికల్ ఫుల్ అయిందనుకోండి, అందరు కలిపి ఒక రేటు మాట్లాడుకుంటే మనకి తక్కువలో తక్కువ మనిషికి ఒక 200, 300 అలా అయిపోతుంది. లేదు జనాలు తక్కువ ఉంటే మటుకు వాడు 500, 600 అని కూడా అంటారు. మేమైతే అదే ప్లాన్లో అయితే బయలుదేరాము. అంటే ఏ పర్పసు లేదా ఏ ప్లానింగ్ అయితే ఏం పెట్టుకోలేదు. మేము వెళ్ళాలనుకున్నాం, ట్రైన్ టికెట్లు బుక్ చేసాం, ట్రైన్ ఎక్కేసాం. అక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, దాని తర్వాత ఏమేమి చూడాలి ఏం తెలుసుకోకుండా బయలుదేరేసాం. అంటే అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ లాగే మేము భావిస్తున్నాం దీన్ని. జీరో నాలెడ్జ్ వెళ్ళిపోతున్నాం అంతే. ఎవరో ఇంతకుముందు షిరిడి వెళ్ళలేదు మా బ్యాచ్లో కూడా. అనుకున్నాం, వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఈ ట్రిప్ ఎలా ఉంటుంది అనేది ముందు వీడియోలో చూడండి మీరు. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గానే ఉంటుందని నేను కూడా అనుకుంటున్నాను. ట్రైన్లో వెళ్ళేటప్పుడు లొకేషన్స్ మటుకు చాలా బాగున్నాయి. మహారాష్ట్ర కాబట్టి చాలా గ్రీనరీ అండ్ కొండలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఫ్యాక్టరీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మేము చూస్తుంటే ఫ్యాక్టరీస్ బాగా కనిపించినాయి ఇక్కడ. ఇదిగో నాకు సంబంధం లేదు, ఈడెవడో ఇక్కడ దింపేసాడు, మా ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది. ఏదైనా అయితే నాకు సంబంధం లేదు. రే చేయదురా, అది కాదు, స్టేషన్ రాకుండా దింపేయటం ఏంది? ట్రిప్లో ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఉంటేనే బాగుంటుంది. చెప్తానే నాకు ఇంకా కన్ఫర్మ్ కాదు, రైల్వే స్టేషన్ ఉన్న ఊరికి బస్సు రాదా? నాగర్సోల్ కూడా బస్సు రావు. వెహికల్స్ ఉంటాయి కదా, చూద్దాం. ఏదో ఒకటి ప్లాన్. మేము ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకోటి జరిగింది. నాగర్సోల్లో ట్రైన్ దిగాలి. మా వాడు ఏం చేశాడు, నాగర్సోల్ కన్నా ముందే ట్రైన్ దింపేశాడు. అన్న ఇక్కడ నుంచి షార్ట్ కట్ ఉంటుంది, వెళ్ళిపోదామని. దిగిన తర్వాత తెలిసింది ఇక్కడ నుంచి ఏముంది, బస్ స్టాప్ లేదు, ఏం లేదు. ఆ ఊరికి ఎట్టాలలో కూడా తెలియదు. ఆటోలు అయితే ఉన్నాయి, కాకపోతే రేట్లు ఎక్కువ చెప్తున్నారు. మాకు ముందు ఒక ఫ్యామిలీ అయితే 7-8 మంది ఉన్నారు. వాళ్ళు తక్కువకు మాట్లాడుకొని వెళ్ళిపోయారు. మేము 4 ఉన్నాం. వాళ్ళు రేట్ అయితే తగ్గిలా. వచ్చి రాని హిందీలో చాలా మాట్లాడాం, కానీ తగ్గిలా. ఓ 1000 రూపాయలు తీసుకున్నాడు. తప్పదు, ఏం చేస్తాం. అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అంటే ఎట్టే ఉంటుంది. అప్పుడప్పుడు ఒకటి అనుకుంటే ఇంకోటి జరగద్దు, ఏం చేయలేము. సరే అనేసి బయలుదేరేసాం. ఇంకా తప్పదు, పోవాలి కదా. కాకపోతే ఇక్కడ నుంచి కూడా 1 hour చూపిస్తుంది ఆటోలో. నాగర్సోల్కి పోయినా నువ్వు 1 hour, ఇక్కడ నుంచి కూడా 1 hour. ఇక్కడ ఆటో అయితే ఆపాం. లొకేషన్స్ చూడండి, చాలా బాగుంది. అసలు ప్రశాంతంగా ఉంది. లొకేషన్స్ బాగున్నాయని ఆటో ఆపాము. అద్భుతంగా ఉంది అసలు ఇక్కడ చూడండి. నాకు కూడా కాదు, ఏ పని చేద్దామని వచ్చి ఏ పని చేస్తున్నావురా? పొలాలు తెంచుకుంటున్నావు. తెంచు, మంచి పొల తెంచు, పడగాకు. నేను పట్టుకుంటా. యాపిల్ దాని బదులు బెటర్ కదరా అంతే. ఏ తొందరగా తీసుకో. ఇది ఇంచు, ఇదిగో ఇది ఇంచు, ఇది ఇంచు. హాయ్ ఫ్రెండ్స్,
సార్ ఇక్కడ పొలాలు దొబ్బేస్తున్నాడు సార్. ఒరే ఒరే ఓ చెట్టు ఎందుకురా? అంత పెద్దదే ఎందుకు? బ్రష్ ఖర్చు తగ్గించడానికి పొలాలు వేస్తారా? ఫ్రెండ్స్తో ట్రిప్ అయితే చాలా బాగుంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ పోవటం, జోకులు చెప్పుకుంటూ ప్రశాంతంగా చాలా బాగుంది ఇక్కడైతే. షిరిడి వచ్చాం కానీ మేమైతే రూమ్స్ అయితే బుక్ చేసుకోలేదు. ఇక్కడ టెంపుల్ సంబంధించిన రూమ్స్ ఉన్నాయని తెలిసి అయితే వచ్చాము. లోపల రూమ్స్ అవైలబిలిటీ ఉన్నాయా లేదా ఐడియా లేదు, ఒకసారి లోపలికి వెళ్ళి కనుక్కుంటాం. షిరిడి ఎవరు వచ్చినా టెంపుల్కి సంబంధించిన రూమ్స్లో అయితే ఉండండి. భక్త నివాసు, ద్వారామతి, శ్రీ సాయి భక్త నివాస్ అనేసి ఒక 3 ఉంటాయి. కాకపోతే టెంపుల్కి కొంచెం 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటాయి. లేదు మాకు డబ్బులు ఉన్నాయి, ఒక 500 లేదా 1000లో పెట్టుకోగలం అనుకుంటే టెంపుల్కి దగ్గరలో అయితే దొరుకుతాయి. ఇక్కడ మాకైతే రూమ్స్ దొరకలేదు, ఎందుకంటే ముందుగా బుక్ చేసుకోవాలి. ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాలి రూమ్ తీసుకునేటప్పుడు. అన్ని జెరాక్స్లు కంపల్సరీ, కాబట్టి మేము తెచ్చుకోలేదు. అందుకని టెంపుల్కి దగ్గరలో రూమ్ అయితే తీసుకున్నాం. 600 పడింది. ఎలా ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోతాం కాబట్టేసి మేము రూమ్ అయితే తీసుకున్నాం. దర్శనం చేసుకొని బయటకు వెళ్ళిపోతాం. ఈ హోటల్ చూడండి, ఎవరైనా కావాలంటే ఇక్కడికి వచ్చి. ఏదో చెప్తున్నావు, చెప్పు చెప్పు. గాడికి నడుచుకుంటా పోతున్నాం సార్, చెప్పు సార్. ఎక్కడికి పోతున్నారు? దర్శనంకి నడుచుకొని వెళ్తున్నాము, ఎందుకంటే లాస్ట్ నుంచి వెళ్తున్నాము. లాస్ట్ నుంచి వెళ్తున్నాం ఎందుకు? ఏమన్నారు? ఏమన్నారు తీరు? కౌంటర్ దగ్గర 5 రూపాయలు ఉంటుంది, 5 రూపాయలు ఇచ్చి వెళ్ళండి అంటున్నాడు. వెళ్ళైతే వెళ్తుంటే తెలిసింది టెంపుల్ లోపలికి ఫోన్స్ అయితే అలో లేదంట. అందుకని ఇక్కడైతే పెట్టేస్తున్నాం. లాకర్స్ ఉన్నాయి టెంపుల్ ముందే, అక్కడ పెట్టేసాం. ఇక్కడ వచ్చేసి విఐపి దర్శనంకి, పెయిడ్ దర్శనంకి ఫ్రీ ఎంట్రీకి వచ్చేసి సపరేట్ గేట్లు అయితే ఉన్నాయి. ఒకసారి మీరు వచ్చినప్పుడు చూసుకోండి. మేము వచ్చినప్పుడు అయితే 7-8 గేట్స్ వచ్చేసి ఫ్రీ దర్శనం అని రాశారు. కాబట్టి మేము నడుచుకుంటే 7-8 దాంట్లో వెళ్తున్నాము. ఇక్కడ చూపిస్తున్న ఇలా బోర్డులు అయితే ఉంటాయి. ఒకసారి మీరు వచ్చినప్పుడు చూసుకొని ఏ గేట్ ఉంటే ఆ గేట్కి వెళ్ళండి. దర్శనం అయితే బాగా జరిగింది. మాకు లోపల ఫోన్స్ అలా లేట్ కాబట్టి మేము చూపించలేకపోయాను లోపల ఎలా ఉందనేది. చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది. టెంపుల్లో దర్శనానికి మాకైతే ఒక 2 hours పట్టింది. జనాలు బాగున్నారు. చూస్తున్నారుగా, భోజనం టికెట్ అది. ఫ్రీ భోజనం కూడా ఉంది. టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదే అన్నదానం టెంపుల్ సంబంధించి. ఇక్కడికి వచ్చేస్తే ఆ టికెట్ చూపిస్తే ఫ్రీ భోజనం అనేది పెడతారు. ఆ టికెట్ టెంపుల్లోనే ఇస్తారు. టెంపుల్ లోపల దర్శనానికి పోయినప్పుడు లేట్ అవుతుందని తిరుపతిలో లాకర్లు వేస్తారు కదా, అలా వేశారు. అక్కడ కూడా చాయ్, బిస్కెట్స్ అన్నీ ఇస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. ప్లస్ మనకి సాయి దర్శనం అనేది టీవీల్లో చూపిస్తుంటారు, పూజలు అవన్నీ. చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే షిరిడీకి ఖచ్చితంగా వెళ్ళండి. ఓకే గైస్, ఇప్పుడు దాకా చూసిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొంచెం పుష్ ఇవ్వండి, మంచి మంచి వీడియోలు ఇంకా చేస్తాను. ఇగో ఇక్కడ టికెట్, భోజనం టికెట్ కలెక్షన్ అయితే జరుగుతుంది. వాళ్ళు టికెట్ తీసుకొని మనల్ని లోపలికి పంపిస్తున్నారు. చాలా పెద్ద హాల్ చూడండి, భోజనాలది చాలా పెద్దది. మనలాగా ఇక్కడ సాంబారు, పప్పు అదే ఉండదు. రైసు, చపాతీ ఉంటుంది. 2 రకాల కర్రీలు పెడతారు. స్వీట్ ఉంటుంది. అన్లిమిటెడ్ ఫుడ్. మీరు చపాతీ అయినా రైస్ అయినా ఎంతైనా తినొచ్చు. ఫుడ్ అయితే చాలా బాగుంది చూడండి. ఇక్కడ లోకల్ పీపుల్ కూడా వచ్చున్నారు. చాలామంది హిందీ మాట్లాడుతున్నా, చాలామంది హిందీ మాట్లాడట్లేదు, లోకల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు.
మా ప్లాన్ అయితే ఇక్కడ నుంచి నాసిక్కి వెళ్ళి అక్కడ బైక్ రెంటల్ తీసుకొని అక్కడ నుంచి త్రయంబకేశ్వరం బైక్లో వెళ్ళాలని అయితే ప్లాన్ చేస్తున్నాం. అది ఎలా ఏం జరగద్ది అనేది అయితే తెలీదు, ఎందుకంటే బైక్స్ రెంట్కి ఇస్తారా లేదా 2-3 అయితే గూగుల్లో చూసాం మేము బైక్స్ రెంటల్. కాకపోతే వాళ్ళు అక్కడికి వచ్చి మాట్లాడమన్నారు. అక్కడికి పోయి బైక్ రెంటల్ని కనుక్కొని బైక్స్ ఇస్తారా ఇవ్వరా అనేది అయితే చూస్తాం. టెంపుల్ పక్కనే ఇలా అంగళ్ళు కూడా ఉన్నాయి చూడండి. మనకు కావాల్సిన సాయిబాబా ఫోటోలు కానీ కాశీదారాలు కానీ తర్వాత అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. మనకు పూజకి కావాల్సినవి కానీ చాలా, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది. బేరాలు చేయకపోతే కష్టమే. ఇక్కడ చూడండి షిరిడి సాయి పల్లకి గార్డెన్ అని పార్క్ చాలా బాగుంది. లోపల కాసేపు అయితే పార్కులో ఎంజాయ్ చేద్దామని అందరం అయితే పార్కులోకి వెళ్ళాం. సాయిబాబా విగ్రహం అయితే ఉంది లోపల. ఇది గుడిలో ధ్వజస్తంభం చూడండి బయట నుంచి. ఇక్కడ సాయిబాబాకి సంబంధించిన విగ్రహాలు, సాయిబాబా విగ్రహం చాలా బాగుంది చూడడానికి. ఎవరైనా వస్తే మటుకు మిస్ అవ్వద్దు. ఈ గార్డెన్ వచ్చేసి టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుంది. మీరు టెంపుల్ దర్శనం చేసుకొని బయటికి రాగానే బయటే ఉంటుంది కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు. జనాలు అందరూ వస్తున్నారు. చాలా బాగుంది ప్లేస్ అయితే. మేము షిరిడి నుంచి అయితే బయలుదేరుతున్నాం. ఎందుకంటే నాసిక్కి వెళ్ళి అక్కడ నుంచి బైక్ తీసుకొని నైట్ కల్లా త్రయంబకేశ్వరం వెళ్ళాలని ప్లాను. బస్సు అయితే తీసుకున్నాం. బస్సు కూడా చాలా బాగుంది. కాకపోతే ప్రైజే కొంచెం ఎక్కువ తీసుకున్నారు. 1 అవర్ 2 అవర్ అనుకుంటా, 1 అవరే అనుకుంటున్నాను నేను. 200 తీసుకున్నారు పర్ పర్సను. కానీ బస్సు చాలా బాగుంది. ఛార్జింగ్ పెట్టుకొని పోర్ట్ కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి. ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. లగ్జరీ బస్ అనుకుంటున్నాను నేను, అందుకనే ఎక్కువ ప్రైస్ అనుకుంటా. లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి, ఎంత బాగున్నాయి అసలు. బస్ స్టేషన్కి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి ఆటో పట్టుకొని మాకు కావాల్సిన లొకేషన్కి వెళ్ళాలి. కానీ ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏ బస్ స్టేషన్లో కూడా ఇంగ్లీష్ లేదు ఎక్కడికి వెళ్ళాలన్నా. అంటే కొంచెం ఇబ్బందే బయట వాళ్ళు, ఎందుకంటే హిందీ చదవటం రాని వాళ్ళు కొంచెం ఇబ్బంది అయితే పడతారు. కాబట్టి తప్పదు, కొంచెం మనుషులను అడిగి వచ్చిరాని హిందీ మాట్లాడి చేసుకోవాలి. ఇక్కడికి వచ్చాక తెలిసిందంటే పెద్ద ఇష్యూ అయింది. బైక్స్ అయితే మేము తీసుకోలేదు, మళ్ళీ డైరెక్ట్ బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం. అక్కడ నుంచి బస్ తీసుకొని త్రయంబకేశ్వరం అయితే వెళ్తాము. ఏం జరిగింది ఏంటి అనేది ఒక వీడియో, సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఇక్కడ చూడండి మొత్తం హిందీయే రాస్తున్నారు. చదవటం రాకపోతే బాగా ఇబ్బంది పడతాం హిందీ. ఓకే, అయితే బస్ అయితే వెళ్తున్నాం. ఓకే గాయ్స్, మీరైతే మళ్ళీ చెప్తున్నాను, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొంచెం పుష్ ఇవ్వండి, మంచి మంచి వీడియోలు వస్తాయి.